కళ్యాణ్ డ్యామ్ దగ్గరకు వచ్చి ఉన్నాను. ఇక్కడ డ్యామ్ నుంచి ఫ్రెష్ చేపలు కాసేపు ఉండయా, డ్యామ్ నుంచి ఫ్రెష్ చేపలు తక్కువ రేటుకి ఎంత మంచి బిగ్ ఫిషెస్ వీళ్ళు అమ్ముతున్నారంటే, నేను బయట ఎక్కడికో ట్రావెలింగ్ చేస్తూ ఉండి ఇక్కడికి వచ్చాను, చేప చూశాను, నేను కూడా తీసుకుంటున్నాను. తీసుకోవాలా కావాలా అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోండి. ఫ్రెష్ ఫిష్ డ్యామ్ నుంచి పట్టింది. ప్లస్ ఏం పేరు అయ్యా ఫిష్ పేరు? కట్ల. ఎక్కడ చూపించు, పెద్ద ఫిష్ చూపించు, పెద్ద చేప చూపించు. చూసారా పెద్ద పెద్ద చేపలు, ఫ్రెష్ చేపలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అదేమి ఇప్పుడు కొట్టేది ఏమి, అది కొట్టుకుంటే అది కూడా గెండి, ఇది కట్ల. అరే భాయ్, నాన్ వెజ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకండి. నేను నాన్ వెజ్ పర్సన్ కాబట్టి ఐ లైక్ టు ఈట్ ఇట్. సో ఏమా మంచి వ్యాపారం జరుగుతుందా ఇక్కడ? ఇక్కడ చూడు, నా వైపు చూసి చెప్పు, బాగా జరుగుతుందా? జనాలు వస్తారా బాగా? మంచి ఆదాయమేనా నీకు? ఎంత కిలో చెప్పు, కిలో ఎంత చెప్పు? కిలో 2 ఉండు, ఒక్క నిమిషం. కిలో 200? ఎంత ఇప్పుడు బయట ఇదే మార్కెట్లో అయితే ఎక్కువ ఇస్తారు కదా. మార్కెట్లో అయితే ఇప్పుడు తిరుపతి లోపలికి వెళ్ళామంటే ఎక్కువ ఉంటుంది రేటు కదా. ఇక్కడ ఫ్రెష్ దెన్ అండ్ దేర్ కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీరు పట్టుకొని వస్తారే, ఎట్లా డబ్బులు ఇచ్చి పట్టుకొని వస్తారా లేదా మామూలుగా అట్లే పట్టుకుంటారా? కరెక్ట్గా చెప్పు. ఇక్కడ చూడు, సొసైటీ వాళ్ళు పట్టి మాకు వేస్తారు, వాళ్ళ మేము కొంటాం. మీరు కొంటారా? కొని అమ్ముతాం వాళ్ళ కాడ. అంటే మీరు కేజీ లెక్కన కొంటారా? అయ్యయ్యో, ఎంత కష్టపడుతున్నావు ఒక తల్లి, అంత తక్కువ అమౌంట్కి ఇస్తున్నావు, మళ్ళీ ఎంత న్యాయంగా బిజినెస్ చేస్తున్నావు చూడు. దేవుడు చల్లగా పెట్టాలి నీకు. ఇంకేం చెప్తావు చెప్పు, అందరికి వచ్చి తీసుకోమని చెప్పు. చూసారా, ఆడవాళ్ళ ఎదుగుదల అంటే ఇదేనండి. ఇక్కడ చూడు నువ్వు, ఓకే. చూసారా ఎంత బాగా హస్బెండ్కి సపోర్టివ్గా మొగుడికి సపోర్ట్గా బిజినెస్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి డబ్బు సంపాదిస్తున్నావు అంటే నిజంగా నువ్వు గ్రేట్ కదా. ఆయన కూడా మంచి సపోర్ట్ నీకు. పిల్లలు ఉన్నారా? ఎంతమంది చదువుతున్నారా? అబ్బో, చదివించాలి పిల్లలకి. వాళ్ళు చూడు కష్టపడకూడదు మనలాగా. ఇంకేమి, అంతేనా? ఓకే, మంచిగా ఇవ్వు, బాగా డబ్బు సంపాదించు. కాళ్ళు చేతుల్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడాలి, చెయ్యాలి. అవును, ఇదే ఈ బిజినెస్ ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? 20 ఏళ్ళ నుంచి చేస్తానారా? ఇక్కడే చేస్తానారా? అయ్యో, గుడ్. నీకు నరాలు దెబ్బలు తగిలినా నువ్వు నీ కష్టాన్ని వదలకుండా చేస్తున్నావు. కానీ కొంతమంది ఆడవాళ్ళు పని చేయరు, ఏమీ చేయరు, ఉత్త మాటలతో లైఫ్ గడిపేస్తారు. ఏది మంచిదంటావు? ఇక్కడ చూసి చెప్పు ఒక మాట, ఆ మాట కదా. నీకు చేపలు పట్టుకొని వస్తానే అయిపోతాయి అన్నీ. వెరీ గుడ్. చూసారండి, ఇదండి ఒక లైఫ్ అంటే. హస్బెండ్కి సపోర్టివ్గా డబ్బులు సంపాదిస్తూ పిల్లలకి మంచిగా చూసుకుంటూ బిజినెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళ ఎదగడమే కాదు, సొసైటీ ఎదగడమే కాదు, కంట్రీని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేస్తూ వ్యాపారం చేస్తూ సంపాదిస్తూ ఉంటే సో చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీకి చూస్తే నాకు. సో నేను కూడా ఎక్స్ట్రా అమౌంటే ఇచ్చి తీసుకుంటాను, చెప్పిన అమౌంటే ఇవ్వకుండా ఎక్స్ట్రా ఇస్తాను. అందరూ ఇలా చేసామంటే వీళ్ళు కూడా ఇంకా బాగా ఎదుగుతారు, వీళ్ళకు కూడా మంచి
సౌకర్యంగా డబ్బులు అవసరానికి సరిపడేటట్లు జరుగుబాటు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.